హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అయితే చూడబోతున్నామండి. ప్రతిరోజు 40 మార్కులతో మనకు యాజ్ పర్ ద సిలబస్ ప్రకారం 40 మార్కులు అయితే ఉంటాయండి. సో వాటికి గాను మోడల్ పేపర్స్ అయితే వివిధ సబ్జెక్టులలోని అంశాలను తీసుకొని సిలబస్లో భాగంగా అందజేయడము జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ప్రత్యేకంగా గోల్ పెట్టుకొని చదువుతున్నారో వారికి ప్రత్యేకమైనటువంటి కోర్స్ లాంచ్ చేయడం జరిగింది మన యాప్లో. ఓకేనా, ఒకసారి యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని ఒకసారి డెమో క్లాసెస్ అయితే వినండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే కంప్లీట్ కోర్స్ అనేది తీసుకోవచ్చు. చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చాలామంది స్టూడెంట్స్ మన స్టూడెంట్ తీసుకున్నారు. అందరి నుంచి చాలా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఉంది, బాగున్నాయని. ఓకే, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ముందుగా డెమో క్లాసెస్ విన్న తర్వాత తీసుకోండి. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మన ఛానల్ మిత్రులందరికీ ఒక బంపర్ ఆఫర్ పేరుతో జనవరి 2022 నుంచి అక్టోబర్ 2022 వరకు మ్యాగజిన్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఈ మ్యాగజిన్ కంప్లీట్గా తెలుగులో ఉంటుంది. ఓకే, టోటల్ కరెంట్ అఫైర్స్ ప్లస్ బిడ్ బ్యాంక్ కూడా ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో కూడా ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే కూడా డైలీ వైజ్గా ఉంటుంది. అంతేకాకుండా 10,000 వరకు జీకే బిట్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. డైలీ వైజ్గా ఉంటాయి. డైలీ 20 బిట్స్ రూపంలో జనవరి నుంచి అక్టోబర్ వరకు ఉంటాయండి, దాదాపు 10,000 వరకు. సో రానున్నటువంటి హైకోర్టు ఉద్యోగాలకు కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని ఉద్యోగాలకు కూడా పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయండి మనకి. సో సాధ్యమైనంత వరకు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీరు శాంపిల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఓకేనా, మరి మీకు కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి 150 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే స్క్రీన్ షాట్ని మీకు విత్ ఇన్ 1 అవర్లో పంపడం జరుగుతుంది. ఓకే, మంచి అవకాశం, ఉపయోగించుకోండి. దీంతో పాటుగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులైతే వారికి కానిస్టేబుల్ కంప్లీట్ ప్రీవియస్ పేపర్స్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరి హైకోర్టు అభ్యర్థులకైతే ప్రీవియస్ పేపర్స్ ఇవ్వడము జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఈరోజు టాపిక్లో క్వశ్చన్ నెంబర్ 1, నూలు వస్త్రాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రము. మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంటుంది, తర్వాత గుజరాత్ 2వ స్థానంలో ఉంటుంది వరుస క్రమంలో. నెక్స్ట్ 1, క్రింది వాటిలో ఉప్పు నీటి సరస్సు కానిది. పుష్కల్ అనేది ఉప్పు నీటి సరస్సు కాదండి, మంచినీటి సరస్సు. మరి భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు సాంబార్ సరస్సు రాజస్థాన్లో ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి అతి పొడవైనటువంటి ఉప్పు నీటి సరస్సు చిల్కా సరస్సు ఒడిశాలో ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏకైక ఉప్పు నీటి సరస్సు, భారతదేశంలోనే 4వ అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు పులికాట్ సరస్సు. ఎక్కడుందండి? ఆంధ్రప్రదేశ్ తమిళనాడు బార్డర్లో ఉంటుంది. ఓకే, అందరూ కూడా గమనించాలి. మంచినీటి సరస్సు కూడా ఉంది ఏపీలో, అది. సో మరి ఏంటండి, కామెంట్ రూపంలో తెలియచేయండి మీరే. ఒకవేళ తెలియకుంటే ఆంధ్రప్రదేశ్లోని మంచినీటి సరస్సు అని కామెంట్ చేయండి, తప్పకుండా మీకు చెప్తాను. ఓకే, నెక్స్ట్ 1, జాతీయ జల రవాణా మార్గము ఏ నది పైన ఉంది? ఆన్సర్ గంగా నది పైన ఉండడం అయితే చూడవచ్చు. భారతదేశంలోనే అతి పొడవైనటువంటి జీవనది గంగా నది. భారతదేశంలో 2 రకాల నదీ వ్యవస్థలు ఉంటాయి. ఒకటి హిమాలయ నదీ వ్యవస్థ, రెండవది ద్వీపకల్ప నదీ వ్యవస్థ. హిమాలయాలలో ఉన్నటువంటి మంచు కరగడం ద్వారా ఎప్పుడు జీవనదులుగా ఉండేవే మరి ఈ యొక్క ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి జీవనదులు. దక్షిణ భారతదేశంలో మరి అన్నీ కూడా వర్షాధారితమైనవి, అందుకే వాటిని ద్వీపకల్ప నదులు అంటాము. ఓకే, నెక్స్ట్ 1, భారతదేశంలోని రైల్వే మార్గాలలో ఎన్ని రకాల గేజ్లు ఉన్నాయి? ఆన్సర్ 4 రకాలు. ఈ గేజ్లు అంటే ఏంటండి? ఆ పట్టాల మధ్య ఉన్నటువంటి దూరాన్ని బట్టి వీటిని కేటగిరీ వైజ్గా చేస్తారు. ఓకే, ప్రజెంట్ మనము ఉపయోగిస్తున్నవన్నీ కూడా బ్రాడ్ గేజ్ అండి. ఓకేనా, బ్రాడ్ గేజ్ అయితే ఎక్కువగా ఉపయోగిస్తున్నాము. అంతేకాకుండా చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్, కొండ ప్రాంతాలలో, పర్వత ప్రాంతాలలో ఉపయోగించే రైల్వే గేజ్లను ఏమంటారంటే మీటర్ గేజ్. 1 మీటర్ ఉంటాయండి అవి. ఓకే, కొన్ని అయితే మీటర్ కంటే తక్కువ కూడా ఉంటాయి. నారో గేజ్లు ఉంటాయి, ముఖ్యంగా మీటర్ గేజ్ కాదండి, సారీ, నారో గేజ్లు ఉంటాయి, చాలా చిన్నగా. ఓకే, మీటర్ కంటే తక్కువ. గండక్ నది జన్మస్థలం ఎక్కడ? నేపాల్లో ఉంటుందండి గండక్ నది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కనీస విద్యార్హతతో పాటు వివిధ ప్రమాణాలను చేరుస్తూ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము
పంచాయతీరాజ్ చట్టం సవరణలు చేసింది? హర్యానా అండి. థేమ్స్ నది ఒడ్డున ఉన్న నగరం ఏంటి అంటే ఫ్రాన్స్. ఓకే, లండన్ ఉంటుందండి. థేమ్స్ నది ఒడ్డున ఉన్నటువంటిది ఏంటండి? లండన్. ప్యారిస్గా చెప్పుకోవచ్చు. ఓకే, ఫ్రాన్స్ యొక్క రాజధానిగా మనమైతే చెప్పుకోవచ్చు థేమ్స్ నది ఒడ్డున. అట్లాంటిక్ మహాసముద్రానికి సంబంధించినది గల్ఫ్ స్ట్రీమ్ అంటాము. తెలుగు గంగా ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది? చిత్తూరులో ఉంది. పాకాల వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? వరంగల్లో ఉంది. ప్రపంచంలో సముద్రాలలో ఎంత శాతం నీరు ఉందంటే 97% ఉంది. తాగడానికి వీలైనది కేవలం 3% మాత్రమే. నెక్స్ట్, భూమి యొక్క అల్బిడో ఎంత? 30%. ఇటీవల ఏ దేశము హైడ్రోజన్ బాంబును అభివృద్ధి చేసినట్లు ప్రకటించింది? ఆన్సర్ ఉత్తర కొరియా. ఒక ప్రాంతంలో ఎన్ని సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉండే వాతావరణ క్రమాన్ని ఆ ప్రాంతపు శీతోష్ణ స్థితి అంటారు. 25 సంవత్సరాలుగా ఏదైనా ఒక ప్రాంతంలో ఒకే రకమైన శీతోష్ణ స్థితులు ఉంటే దాన్నే ఆ ప్రాంతాన్ని వాతావరణ శీతోష్ణ స్థితిగా చెప్తారు. నెక్స్ట్ వన్, వివాదాస్పదమైన బాబ్లీ ప్రాజెక్ట్ ఏ 2 రాష్ట్రాలకు సంబంధించిందంటే ఏపీ, మహారాష్ట్ర. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన స్త్రీనిధి పరపతి సమైక్య అధ్యక్షురాలిగా ఎవరు ఎన్నికయ్యారు? జీలామణి. నెక్స్ట్ వన్, హరిద్వార ఏ నది ఒడ్డున ఉన్నది? గంగా. స్వర్ణ దేవాలయం ఏ నగరంలో ఉంది? అమృత్సర్. జనాభా పరంగా భారతదేశంలో అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే లక్షద్వీపులు. నెక్స్ట్, భారతదేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి గారండి. ప్రజెంట్ రాష్ట్రపతి ఎవరు? ద్రౌపది ముర్ము గారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన భారతదేశం మొట్టమొదటి గిరిజన రాష్ట్రపతి అండి. ఓకే, మోప్లాల తిరుగుబాటు ఎప్పుడు జరిగిందంటే 1921లో జరిగింది. ఇక్కడ కేరళలో జరిగింది. ఇది ఒక ముస్లింల తిరుగుబాటుగా మనమైతే చెప్పుకోవచ్చు. మోప్లా తిరుగుబాటు అక్కడ ఉన్నటువంటి ముస్లింలు ప్లస్ పెట్టుబడిదారులకు మధ్య, ఓకేనా, సో భూస్వాములకు మధ్య జరిగినటువంటి ఒక తిరుగుబాటు. నెక్స్ట్ వన్ చూద్దాము. డీజిల్ లోకోమోటివ్ తయారు చేయు యూనిట్ ఎక్కడ ఉంది? వారణాసిలో ఉంది. తారాపూర్ ఉన్న రాష్ట్రము మహారాష్ట్ర. తారాపూర్ అంటే ఏంటండి? భారతదేశంలో మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రము. నెక్స్ట్ వన్, తూర్పు తీర ప్రాంతంలో కృత్రిమ నౌకాశ్రయం ఎక్కడ ఉందంటే చెన్నైలో ఉంది. 2011లో భారతదేశ అక్షరాస్యత శాతం ఎంత? 74.04% ఉంది. నెక్స్ట్ వన్, రాష్ట్ర అత్యవసర నిధి ఎవరి ఆధీనంలో ఉంది? రాష్ట్ర అత్యవసర నిధి ఎవరి ఆధీనంలో అండి? గవర్నర్. నెక్స్ట్, భారత రాజ్యాంగ ఉమ్మడి జాబితాలో ఎన్ని అంశాలు ఉంచారు? ఆన్సర్ 47. సముద్రంలో అతి లోతైన ప్రాంతము ఎక్కడ కలదు? మెరియన్ అగాధము. దీన్నే మనము మెరియన్ ట్రెంచ్ అంటాము, లేదా సుంద్రగుంట అంటారు. సుంద్రగుంట పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. అంతర్జాతీయ దినరేఖ ఏ మహాసముద్రం మీదుగా వెళ్తుంది? పసిఫిక్. పింక్ సిటీగా ప్రసిద్ధిగాంచిన నగరము జైపూర్. కూచిపూడి నృత్య పితామహుడు ఎవరు? సిద్ధేంద్ర యోగి. ఇంపార్టెంట్ పర్సన్. కూచిపూడి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంప్రదాయక నృత్యం అండి. సో కుచేలపురము అనేటువంటి ప్లేస్లో ఇది స్టార్ట్ అయింది. నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? నెల్లూరు. రాజ్యసభలో ఒకే ఒక స్థానం ఉన్న రాష్ట్రము నాగాలాండ్, మణిపూర్, గోవా. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ సీసం గనులు ఉన్నాయి? గుంటూరు. హిమాలయ సమూహానికి చెందిన నది కృష్ణ. ఇండియా గేట్ అనేది ఎక్కడ ఉంది? ఢిల్లీలో ఉంది. ఏ నదుల కలయికను త్రివేణి సంగమము అంటాము? గంగా, గోదావరి, కృష్ణ. గంగా, గోదావరి, కృష్ణ. సో త్రివేణి సంగమం అంటే, సో ఫ్రెండ్స్ ఇక్కడ గోదావరి వస్తుందా అండి? ఇక్కడ రాదు. త్రివేణి సంగమం అంటే ఏంటి? గంగా, యమున, సరస్వతి. 3 అండి. గోదావరి అక్కడ దాకా వెళ్ళదు. గమనించాలి అందరూ కూడా. క్వశ్చన్ ఇక్కడ తప్పించారు. త్రివేణి సంగమం అంటే ఏంటి? గంగా, యమున, సరస్వతి. వాటిని త్రివేణి సంగమము అంటాం. కథకళి ఏ రాష్ట్ర నృత్యము? కేరళ. అక్టోబర్ 24, 1945 ప్రాముఖ్యత ఏంటంటే యుఎన్ఓ ఆవిర్భావం, ఐక్యరాజ్య సమితి ఆవిర్భావము. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ కలదు? ఉత్తరప్రదేశ్. ఆంధ్ర కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఎవరు స్థాపించడం జరిగింది అంటే ఎన్జి రంగా గారు స్థాపించారు. 40 మార్కులు కంప్లీట్ చేసామండి. సో నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ వస్తాము. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.
థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.